యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను ముందు పెట్టి గమన వైసీపీ నేత ఇంద్రసేన యూట్యూబ్ ఛానల్ నడిపించినట్లు దర్యాప్తులో బయటకొస్తోంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది. వీరి పాత్రపై ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు. ఇద్దరిని ఇప్పటికే ఓ విడత విచారించారు. మరోసారి ఈ నెల 17న రమ్మని పోలీసులు పిలిచారు. విచారణలో వీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా అరెస్టును నిర్ణయించే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి వచ్చే అంశాల ఆధారంగా వీరు వీడియోలను వండి వార్చారని తెలుస్తోంది. వీటికి సంబంధించి స్క్రిప్ట్ కూడా అందిందని, ఆ మేరకు ఉమ్మడిగా విద్వేషపూరిత వీడియోలు రూపొందించి అప్లోడ్ చేసేవారని తెలిసింది. గిట్టని వారి పట్ల అక్కసు వెళ్లగక్కేవారని సమాచారం. ప్రశ్నతో పాటు మొత్తం 3 యూట్యూబ్ ఛానళ్లను గమన నడుపుతున్నారు. కాగా యూట్యూబ్ ఛానళ్ల రోజువారీ నిర్వహణ, ఇతర అంశాలకు సంబంధించి ఇంద్రసేన చౌదరి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. ఆయనే తెర వెనుక ఉండి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నట్లు గుర్తించారు. ఏ రూపంలో ఆసరాగా నిలుస్తున్నారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రసేనతో పాటు ఇంకా ఎవరైనా వైసీపీ నేతలు కూడా సాయం చేస్తున్నారా అనే కోణాన్ని పరిశీలిస్తున్నారు. యూట్యూబ్ ఛానళ్లకు సీఈఓగా గమన తెరపైకి కనిపిస్తున్నారు. ఆమెతో పాటు ఇంద్రసేన కూడా భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం విచారణకు వచ్చే సమయంలో ఛానళ్లకు సంబంధించిన పత్రాలు తీసుకురమ్మని చెప్పినట్లు తెలిసింది.